సొంత నిధులతో వాలీబాల్ కోర్టు నిర్మించిన టీడీపీ నాయకుడు ఆవుల వాసు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ గ్రామంలోని మంగళవారం రోజు వాలీబాల్ కోర్టు ఓపెనింగ్కు ముఖ్య అతిథులుగా ఆవుల వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల వాసు మాట్లాడుతూ, ప్రతి యువత క్రీడల పట్ల ఉత్సాహంగా ఉండి ముందుకు సాగుతూ ఉన్న వాళ్ళకి తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆరోగ్యంలో ఒక భాగమైన క్రీడలు తప్పనిసరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని వాలీబాల్ ఆడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం గ్రామానికి ఈ వాలీబాల్ కోర్టు ఓపెనింగ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వాళ్ళు రాజకీయానికి రాకముందే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు వచ్చినందువల్ల ఏమైందంటే నాలాంటి వాళ్ళకి గ్రామాలు అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారండి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇదే రామచంద్రపురం గ్రామం నుంచి ఒక టూర్కి పోవాలని చెప్పి మేడం గారు వస్తే దాని వెంటనే మేడం గారు స్పందించి వాళ్ళకి టూర్కి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మేడం గారు మనం ఏం చేసినా కూడా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడం వల్ల మనలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి కార్యక్రమం చేయడానికి చాలా ఉత్సాహం ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఏది కాదన్నా కూడా వాస్తవంగా ఎమ్మెల్యే గారు అంటే మేము ఏది కాదన్నా కూడా ఇంకో ప్రత్యేకం చెప్పాలంటే మా మత్తిక గ్రామం అంటే కూడా మా ఎమ్మెల్యే గారికి చాలా చాలా ఇదిగా ఉంటుందండి. ఎప్పుడు ఎవరు వచ్చి ఏ సమస్య వచ్చినా కూడా మత్తిక గ్రామం వచ్చిన వెంటనే ఆమె తీర్చడము, మా గ్రామాల్లో అభివృద్ధి కోసం ఏం తీసుకోకపోయినా దాని వెంటనే పరిష్కారం చెప్పడం వల్ల ఇది కూడా వాళ్ళు సొంత నిధులను కానీ ప్రోత్సాహం వాళ్ళు ఇస్తారండి. ఎలాంటిది మేము ఏది కాదన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అందువల్ల ఇలాంటి గ్రామాలకి ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అంటే మత్తిక గ్రామాల్లో మేడం సార్ కానీ, ఏమిరెడ్డి సార్ కానీ, ప్రశాంత్ రెడ్డి మేడం గారు కానీ వాళ్ళ ఆలోచన ఒకటేనండి. ప్రతి ఒక్కరూ నేను చెప్పాను ఆల్రెడీ మేడం గారు కూడా, మేడం మా కులంలో చదువు పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ చాలా బాగుంటారు మేడం. కాకపోతే వాళ్ళకి ఆ విషయం తెలియక ఎక్కడికి పోలేక పరిస్థితుల్లో పడుతున్నారు. మీరు ప్రోత్సాహం అందిస్తే మా వాళ్ళకు కూడా మామూలుగా నేషనల్ ఇంటర్నేషనల్ అంత ప్లేయర్స్ కూడా ఉన్నారండి. కానీ వాళ్ళకి విషయం అర్థం కాకుండా లోకల్గా ఆగిపోతామంటే బట్ దానికి ఏం కావాలో వాసు, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన వాళ్ళు ఇట్లాగా నేషనల్ లెవెల్లో పోయే అవకాశం ఉందంటే స్పోర్ట్స్ కానీ స్టడీ పరంగా కానీ మనుషులు కూడా బాగా మామూలుగా ఉంటారు మేడం అంటే దాంట్లో మొన్న లాస్ట్ టైం ఊటుకూరికి వచ్చినప్పుడు అడిగారు ప్రత్యేక పంచాయతీలు అంటే అట్లాగే
మనం మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో దిగినప్పుడు కూడా ఫస్ట్ ఈ రామచంద్రపురం పంచాయతీకి వచ్చారండి. రామచంద్రపురం పంచాయతీ కంటే మేడంకి సార్కి కానీ ఎక్కలేని ఒక అభిమానం కూడా ఉంటుందండి. ధన్యవాదాలు.